మరి మీ ఏం డిమాండ్లు ఉన్నాయి? ఇంకా ప్రధానంగా ఏమేమి సమస్యలతో ఇబ్బంది పడతా ఉన్నారు? అంటే ఇందాక అక్క చెప్తా ఉంది వర్క్ ప్రెషర్ పెడతా ఉన్నారు, టార్గెట్లు పెడతా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. మరి దానికి తగ్గట్టు అంటే శాలరీలు కావచ్చు, మీ జాబ్ భరోసా కావచ్చు, ఏమైనా కల్పిస్తున్నారా? ఖచ్చితంగా జాబ్ భరోసా మాకు కల్పించాలని మేము కోరుకోవడం జరుగుతుంది. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన 18,000 ఇవ్వాలని చెప్పి, అట్లాగే మాకు ఏంటంటే చాలా అధికారుల నుండి ఒత్తిళ్ళు కూడా వస్తున్నాయి. ఈ స్మూటం డబ్బాలు కానీ ఆశాలే చేయాలని చెప్పి, మళ్ళీ 9 to 4 వరకు సబ్సెంటర్ డ్యూటీలు చేయాలని రకరకాల ఇబ్బందులు కూడా మాకు పై స్థాయి నుండి అధికారుల నుండి ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి అలాంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఖచ్చితంగా మేనిఫెస్టోలో పెట్టిన 18,000 మాకు ఇవ్వాలని చెప్పి, మళ్ళీ అట్లా మా దాంట్లో కూడా చాలామంది ఆశాలు ఏఎన్ఎం జిఎన్ఎం చేసిన పిల్లలు ఉన్నారు. వాళ్ళకు కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ రేవంత్ రెడ్డి సార్ వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇప్పించాలని చెప్పి, వేకేసీ మార్క్స్ కూడా మా ఆశాలకు ఒక్కొక్కరికి 18-16 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, మేము ఆశాలుగా చేసినాము. కాబట్టి మాకు ఖచ్చితంగా ఏఎన్ఎం జిఎన్ చేసిన వాళ్ళకు కూడా వేకేజ్ మార్క్స్తో ఇవ్వాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఇంకా మాకు ఏంటంటే ఏఎన్సీ టార్గెట్లు అక్క చెప్పింది కదా, అదేవిధంగా ఏఎన్సీ టార్గెట్లు 9 to 4 వరకు ఉండాలని చెప్పి, సూటం డబ్బాలు తేవాలని చెప్పి, చెయ్యాలని చెప్పి ప్రతి దాంట్లో కూడా మాకు కింది స్థాయి నుండి పై స్థాయి నుండి ఎక్కువ ఫోర్స్ జరుగుతుంది. కాబట్టి అలాంటి సమస్యలు ఏవి లేకుండా చూసుకోవాలని, ముఖ్యంగా మేము చిన్న జీతగాళ్ళము, మాకు సరిపోవట్లేదు. కాబట్టి మేము ఈరోజు రేవంత్ రెడ్డి సార్ని అడగడం ఏంటి అంటే, మీరు ఇస్తా అన్నారు కాబట్టి మేము ఆశపడినాం. మా ఆశను ఖచ్చితంగా మీరు పరిష్కరించాలి, మీరు ఇచ్చిన మాట నిలిపించుకోవాలి. కేసీఆర్ సార్ని అయితే ఎట్లా గుర్తించుకున్నామో మిమ్మల్ని కూడా అలాగే గుర్తించుకుంటామని చెప్పి కోరుకోవడం జరుగుతుంది మా ఆశాలందరి తరఫున. నన్ను మంచిగా ఓట్లు వచ్చినా ఎలక్షన్స్ వచ్చినా ఏమైనా సర్వేలు చేయాలన్నా కూడా మీరు ఫస్ట్ ఉండాలా? అవును. మళ్ళీ ముఖ్యంగా మాకు సర్వేలు కూడా చెప్పారు. సర్వేలు కూడా ఇప్పటి వరకు మాకు డబ్బులు కూడా ఏమి అడుగుదాం అనుకున్నా. అంటే లాస్ట్ టైం ధర్నాకు వచ్చినప్పుడు ఇదే మాట అన్నారు, సర్వేలు చేసిన డబ్బులు ఇప్పటిదాకా రాలేదని అప్పుడు అన్నారు 2 నెలల క్రితం. ఇప్పటిదాకా రాలేదా? మాకు సర్వేలు చేసాము మేము. సర్వేలకు డబ్బులు, పల్స్పోలే డబ్బులు కానీ, ఎండిఏ డబ్బులు కానీ, ఫీవర్ సర్వేలు ఇవన్నీ సర్వేలు చేయించుకున్నారు. వస్తాయి డబ్బులు. ఏమంటుండంటే మా జిల్లాలలో డబ్బులు వచ్చినాయి కానీ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయినాయి అని చెప్తుండ్రు. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలోనైతే లేదు, వెళ్ళిపోయినాయి, రిటర్న్ వెళ్ళిపోయినాయి, టైం పడుతుంది, వెళ్ళిపోయినాయి, మళ్ళీ తిరిగి రావని చెప్పడం జరుగుతుంది. అది ఒక పక్క ముఖ్యమంత్రి మరి కోటేశ్వర్లను చేస్తా అంటాను, మహిళల్ని కోటేశ్వర్లను చేస్తా, ముద్రా లోన్లు ఇస్తున్నా అని చెప్పేసి అంటాను. మరి మమ్మల్ని కోటేశ్వర్లను చేసిన తర్వాత మేము ఈ రోడ్ల పాలు కావాల్సిన అవసరం మాకు లేదు. మాకు ఆ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కాబట్టి ఈరోజు ఈ రోడ్డు మీద రావడం జరిగింది. ఇక ముందు కూడా మాకు ఇలాంటి ఇబ్బంది జరగకుండా చూసుకోవాలని మేము ముఖ్యమంత్రి గారిని, ఆశా వర్కర్లు అందరం కోరుకోవడం జరుగుతుంది. ఆయన తలుసుకుంటే ఇది పెద్ద పని కాదు. మేము మహిళలము, తోబుట్టులము, మిమ్మల్ని కూడా మేము గౌరవిస్తాం. మీ మీద మాకు ఎలాంటి కోపం అలాంటివి ఉండదు. మేము మీకు చెల్లెళ్ళ లాంటి వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా మీరు ఇవ్వాలి, మేము తీసుకోవాలి. కాబట్టి అది నెరవేరాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. 2 మహిళా మంత్రులు ఉన్నారు అక్క మనకు, అంటే ప్రభుత్వంలో కేబినెట్ లో సీతక్క కావచ్చు, కొండా సురేఖ గారు ఉన్నారు, వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు దీనిపై? సీతక్క గురించి వస్తే, సీతక్క చాలా మంచి వ్యక్తి, ఎన్నో కష్టాలకి వచ్చింది. మరి మహిళలను, ఆమె తోటి మహిళలం కదా, మేము కూడా ఆమె తోటి చెల్లెళ్ళము. ఎందుకు సీతక్క మమ్మల్ని గుర్తించలేదో తెలియట్లేదు. ఆమె సీతక్క కూడా హామీ ఇచ్చింది. ఖచ్చితంగా సీతక్క ఎందుకు మర్చిపోతుందో మమ్మల్ని మర్చిపోవద్దు అక్క, మీ తోటి అక్క చెల్లెళ్ళము. ఖచ్చితంగా మీరు ఇచ్చిన మాట మీరు ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడి అది నెరవేర్చాలక్క. దీన్ని మేము ఆశా వర్కర్లను కోరుకోవడం జరుగుతుంది. ఎలక్షన్స్ అయిపోయినాయి కావచ్చు, మర్చిపోయలేము అంతేనా? ఎలక్షన్ల ముందు మాట ఇచ్చిండ్రు, ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి మర్చిపోయినారు. వాస్తవంగా మర్చిపోయినారు, అయిపోయింది కదా ఇక అంటుండ్రు. కానీ ఇప్పుడు అయిపోయింది, కానీ రాబోయే రోజుల్లో ఎట్లుంటుంది అన్నది మేము చూపిస్తాం. అదే రాబోయే రోజుల్లో ఎట్లా ఉంటుంది అన్నది మేము చూపిస్తాం. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఓకే అయితే పర్వాలేదు, సంతోషం. మేము ఎప్పటికీ కేసీఆర్ని ఎట్లా గుర్తుపెట్టుకున్నానో మిమ్మల్ని కూడా అట్లా పెట్టుకుంటాం. కానీ వేడల ఖచ్చితంగా మేము బీభత్సంగా చేయడానికి రెడీలో ఉన్నాం. మేము ఆశాలము, ఎంత మాత్రం కూడా భయపడం. కేసీఆర్ని అంపినోళ్ళము, మిమ్మల్ని నమ్మడం పెద్ద లెక్క కాదు మాకు. కానీ మాకు మీ మీద నమ్మకంతో మేము ఇంతవరకు కూడా ఓపిక పడుతున్నాం. ఖచ్చితంగా మాకు రేవంత్ రెడ్డి సారి ఖచ్చితంగా మాకు పరిష్కరించి జీతాలు పెంచాలి, మీరు ఇచ్చిన మాట నెరవేర్చాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది.